సరా స్క్రీన్ కోసం కష్టాలు. ఫైనల్లీ సరా స్క్రీన్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 6 చూసాం. మిలిటరీలో కూడా ఇంత కష్టాలు ఉండవేమో కానీ మావాడు పాకిస్తున్నాడు, డేకిస్తున్నాడు, పరిగెట్టిస్తున్నాడు. మా కాళ్ళ పరిస్థితి ఇట్లా వెళ్ళాలి నేను కూడా. నైస్ అమ్మా, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో ఇలా చేస్తాను అనుకోలే నేను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు డే 2 డే 2 నాల్సరూర్ బర్డ్ సెంచురీ. ఈరోజు అయితే మార్నింగ్ సరా స్క్రీన్స్కి వెళ్తున్నాం. సో దొరికితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మోస్ట్లీ దొరకాలని అనుకుంటున్నాను. సరా స్క్రీన్ చిక్ అనేది ఉందనేది తెలిసింది. ట్రై చేద్దాం. సరా స్క్రీన్ కోసం కష్టాలు, చాలా కష్టం. మొత్తం స్వాంప్ ఉందంతా ఏరియా. కాళ్ళు పెడితే దిగిపోతుంది. వాళ్ళు ముందు వెళ్తున్నారు. మొత్తం ప్యాడీ ఫీల్డ్స్. నా వెనకాల ఉంది సరా స్క్రీన్. अलर्ट कॉल किया, डिस्प्ले नहीं है, डिस्प्ले पे है तो बच्चे के नज़दीक में अलर्ट कॉल कर रहे हैं. उधर ऊपर से पीछे ये अलर्ट कॉल कर रहे हैं. उनकी फटी पड़ी है. पोहाटी रहे इन पर बीचे ऊंचोटिया करो उन्होंने इन पर हुई पोहाटी जो बीच लोटिया करो रहा. पीछे वाले उसका फोटो ले लो तो पहले, वो जल्दी चले. चलो थोड़ा आगे चलेंगे 20 कदम, ठीक है. चलो एक साथ जाकर. ఫైనల్లీ సరా స్క్రీన్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 6 చూసాం. డిస్ప్లే చేయలేదు. డిస్ప్లే కోసం వేరే ప్లేస్కి వెళ్తున్నాం. సో నేనైతే ఐల్ కీప్ పోస్టెడ్. మా గైడ్ అయితే మమ్మల్ని ఉరికిచ్చేస్తున్నాడు, పరిగెత్తిస్తున్నాడు లిటరల్గా.
నేనైతే మళ్ళీ చేస్తా. ఈ రోజుకైతే మిలిటరీలో కూడా ఇంత కష్టాలు ఉండవేమో కానీ మావాడు పాకిస్తున్నాడు, డేకిస్తున్నాడు, పరిగెట్టిస్తున్నాడు. అమ్మ చుక్కలు చూపిస్తున్నాడు అయ్యా ఈరోజు మాత్రం నిన్న నుంచి. బట్ వి గాట్ ద బెస్ట్ షాట్స్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఫైనల్లీ గాట్ సమ్ ఫొటోస్ అండ్ వీడియోస్. సరా స్క్రీన్ లాంగ్ లిఫ్ట్ ఎప్పుడుదో ఇది, ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీయాలని. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది గోల్డెన్ లైట్లో. హ్యాపీ అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మా కాళ్ళ పరిస్థితి మొత్తం తడిసిపోయింది. ఇది వచ్చేసి మా వెహికల్. మా వాడు ఇంజరని తిప్పుతున్నాడు మమ్మల్ని ఈ కాలో. ఇట్లా వెళ్ళాలి నేను కూడా. నైస్, కంగ్రాట్స్. అలాగే ఉండాలి. ఎక్కువ జైబోల్లో జూడియోకి బాగా కడుక్కోవచ్చులే ప్యాంటేగా. నైస్ అమ్మా, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో ఇలా చేస్తాను అనుకోలే నేను. సీడీకి అమ్మ ఊడు అనుకో, ఇంకా అలాంటిది అమ్మ అది అమ్మ. మావాడు మొత్తం బురదలో నాట్యం చేస్తున్నాడు. బురదలో నాట్యం చేస్తున్నాడు మావాడు పొద్దు పొద్దున్నే. ఆ గైడ్ అసలు ఇలాగే ఉండదు. గైడ్లు అంటే చుక్కలు చూపెట్టాలి, అప్పుడే మంచి ఫోటోలు వస్తాయి. లొకేషన్ అదిరింది. ఐ లైక్ ఆల్వేస్ సన్ రైజెస్ అండ్ సన్ సెట్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మార్నింగ్ అని చెప్పుకోవాలి. క్లాస్ అయితే కంప్లీట్ చేసాం మొత్తానికి. సో ప్రస్తుతానికైతే డిస్ప్లే ఇంకా అవ్వట్లేదు, డిస్ప్లే చేయట్లేదు. అలర్ట్ కాల్స్ వస్తే వస్తున్నాయి కానీ, అలర్ట్ కాల్స్ ఇస్తుంది కానీ డిస్ప్లే చేయట్లేదు. డిస్ప్లే కోసం ట్రై చేస్తున్నాం సరా స్క్రీన్స్కి. కిందైతే మాత్రం మొత్తం తడిసిపోయింది, చూసుకోవాలి. బర్డ్స్ చాలా ఉన్నాయి అండ్ గ్రేటర్ స్పాటెడ్ ఈగల్ మంచిగా ఉంది, మంచి ఫ్రేమ్ వచ్చింది. చాలా బర్డ్స్ ఉన్నాయి. ఇట్లయితే మినీ భరత్పూర్ అని చెప్పుకోవాలి. భరత్పూర్ కూడా మంచి ప్లేస్. ఈసారి అదొకటి మిగిలింది. నెక్స్ట్ టార్గెట్ అది భరత్పూర్. ఎంత దూరంలో ఉన్న పారిపోతుంది. ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఇంకొక పేరు ఉందట, ఇంకో పేరు కోసం మేము ట్రై చేయాలి. तो पकड़ा गया. వన్ మోర్ ట్రై, ఇంకో పేరు చూద్దాం. అదైతే చాలా దూరంలో ఉన్నాయి. మొత్తం ఫీల్డ్స్ అన్నీ క్రాప్ అయిపోయింది కాబట్టి నీట్గా ఉంది వెనకాల, చూసారా. సో ఇంకొక పేరుని ట్రై చేయడానికి వెళ్తున్నాం. ఈసారన్నా డిస్ప్లే దొరికితే విల్ బీ హ్యాపీ. థర్డ్ టైం బిస్కెట్ మళ్ళీ జంప్ పారిపోయి. ఇంకో అటెంప్ట్ వేస్తా, ఫోర్త్ ప్లేస్ అయితే వచ్చాయి కానీ ఫ్లయింగ్ షాట్స్ అనుకున్న డిస్ప్లే షాట్ అయితే రాలేదు. క్లోజ్ అయితే ఉన్నాయి రెండు. ఫోర్త్ అటెంప్ట్, ఇంకో పేరు కోసం వెళ్తున్నాం. చూద్దాం ఈసారి లక్కీగా ఉంటుందా. బాగా నచ్చింది ఏంటంటే బ్యాంక్ మైనర్స్ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 200 పైన అనుకుంటా. గ్రేట్ నెంబర్. ఇది కూడా బీకింది. ఫోర్త్ అటెంప్ట్ ఫెయిల్డ్. ఫిఫ్త్ అటెంప్ట్ అది ఇంకో ప్లేస్లో. వైట్ టైల్ ల్యాపింగ్ ఇంకొక లైఫర్ మీకు అది చూపిస్తాను. तो आगे थोड़ा गाड़ी ले इधर से Poha with today's breakfast.
జబర్దస్త్. ఫిఫ్త్ అటెంప్ట్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఫిఫ్త్ అటెంప్ట్ కన్నా ముందు ఇంకోటి దొరికింది, వైట్ హెడ్ ల్యాపింగ్. ఒక 5 దొరికాయి. సో అది కూడా నాకు లైఫర్. ఓకే, క్లోజ్గానే వచ్చింది, మంచిగానే. బట్ నెక్స్ట్ ఫిఫ్త్ అటెంప్ట్ కోసం సారా స్క్రీన్ కోసం వెళ్తున్నాం. లొకేషన్ అయితే ఎలా ఉంది, లైటింగ్ కొంచెం ఎక్కువైంది. ఆల్మోస్ట్ టైం 9:45. చూడు బజూకా నికాన్ P1000. బైనాక్యులర్కి పెద్దమ్మ ఇది. ఇది కూడా ఫెయిల్ అయింది, దొరకలేదు మాకు. ఫీల్డ్ వేరే వాళ్ళు ఉన్నారు, ఎగిరిపోయినట్టున్నాయి ఆల్రెడీ వెళ్ళేసరికి. సిక్స్త్ అటెంప్ట్ అంటే చూద్దాం, ఇంకొకటి అటెంప్ట్ చేద్దాం. వాడు ఏం చేస్తాడు గైడ్ కమరుద్దీన్ అల్వాని. సో నేను గైడ్ కాంటాక్ట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనోడంతా ఫుడ్ రిసార్ట్ అన్నీ మనోడు టేక్ కేర్ చేస్తారు బాగానే. సో నో నీడ్ టు వరీ. వెహికల్ కూడా ముదాబాద్ పికప్ డ్రాప్ కూడా ఉంటుంది. న్యూ ప్లేస్ మళ్ళీ అక్కడ కనిపిస్తున్నాయి 2. చూద్దాం ఈసారి ఎలా వస్తుంది. डिस्प्ले करेंगे, इस माउंट पे तो करेंगे. अच्छा, यहाँ पे డిస్ప్లే అయితే అయింది కానీ నేను వీడియో సరిగ్గా తీయలేకపోయాను. ఒకసారి ట్రై చేద్దాం అన్నారు మా గైడ్, చూస్తాను. 6th అటెంప్ట్ యావరేజ్, 7th అటెంప్ట్ మళ్ళీ ట్రై చేస్తాను. ఎగిరి వేరే చోటుకి వెళ్ళి వాటిని మళ్ళీ ట్రై చేస్తాను 7th అటెంప్ట్. तो डिस्प्ले करने का चांस. चलो सारा चीज़ खत्म करते हैं, ठीक है. फोटो दिखाओ. సో 7 అటెంప్ట్స్ చేసిన తర్వాత ఒక వీడియో వచ్చిందిలో చూడాలి. బట్ ఫ్లయింగ్ వీడియో వచ్చింది, ఇది రాలేదు, డిస్ప్లే రాలేదు సరిగ్గా. చూద్దాం. 7 అటెంప్ట్స్ ఇంకా క్లోజ్ చాలు ఇంకా ఈరోజుకి. బయోమెక్యులేటెడ్ లార్క్, న్యూ లార్క్ చూద్దాం. సో మెనీ లార్క్స్ గాల్లో మీకు కనిపిస్తుంది లేదు నాకు తెలియదు, కానీ ఈ ఒక హ్యారియరో ఏదో వచ్చింది. ఐ థింక్ ఒక 2-3 వేలు చూసుంటాను నేను. వాడతా మా గైడ్ పక్కన తిరుగుతున్నాయి. ఓ ఇందులో బయోమెక్యులేటెడ్ ఏదో అదేదో ఇదేదో ఏం తెలియదు నాకు. చాలా ఉన్నాయి. ఆఫ్టర్ అవర్స్ కాదు, ఒక 10-15 మినిట్స్ తర్వాత బయోమెక్యులేటెడ్ లార్క్ అయితే కూడా వచ్చింది. వెరీ డిఫికల్ట్ టు గెట్ దట్ షాట్. కొన్ని 100,000 లార్క్లలో దాన్ని ఫైండ్ అవుట్ చేయడం పాసిబుల్ థింగ్. ఫైనల్లీ మా
గైడ్ బాగానే స్పాట్ చేసి బాగానే ఇప్పించాడు మాకు. థ్యాంక్స్ టు కమరుద్దీన్. ఫైనల్లీ బర్డింగ్ కంప్లీట్ చేసాము. డే 2 మార్నింగ్ సెషన్. సో మొత్తానికి 3 లేబర్స్ అయితే వచ్చాయి. బైమెక్యులేటెడ్ లార్క్, బైమెక్యులేటెడ్ లార్క్, సరోస్ క్రేన్ అండ్ 1 more వచ్చేసి మనకి ఇంకో లైఫ్ రైజ్ ఉంది. మొత్తం 3 బైమెక్యులేటెడ్, వైట్ టైల్డ్ పెళ్ళికి, వైట్ టైల్డ్ लैपिंग, सरास क्रेन और एक बाइमेक्युलेटेड लार्क. పెద్ద ప్రాపర్టీ, హోటల్ ఫ్లెమింగో రెసిడెన్సీ. చాలా పెద్ద ప్రాపర్టీ, మంచి ఏరియా, వాక్వే. పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే గ్రౌండ్, క్రికెట్ ఆడుకోవడానికి కూడా ఉంది లోపల. ఇటు వచ్చేసి మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది, చూద్దాం. ఇనుప కోచ్లు ఉన్నాయి, పిల్లలు ఆడుకునే చిన్న పిల్లల స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, పెద్దవాళ్ళది కూడా ఉంది. నీట్గానే ఉంది స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడ రూమ్ అది కూడా ఉంది. ఇదంతా లాన్ ఏరియా. ఎగ్రెట్ వెళ్తాం. మంచి కలర్ఫుల్గా ఉంది ప్లే ఏరియా కూడా. రిసార్ట్ అదిరింది. ఇదంతా ఉయ్యాలది ఇవ్వడానికి కూడా బాగుంది. ఈవినింగ్ చిల్ అవ్వడానికి పెద్ద గ్రౌండ్. సో ఈ గ్రౌండ్ నుంచి అవతల అటు పక్క రెస్టారెంట్ బయట ఉంది. సో ఇదంతా ప్రాపర్టీ. ఇదంతా వాలీబాల్ కోర్ట్లా ఉంచినది. ఇక్కడ గ్రీన్ మ్యాట్స్తో కుర్చీలు వేసారు మంచిగా మెత్తగా, సోఫాలు. అండ్ వాటర్ కూడా ఉన్నాయి. ఫ్లెమింగో ఉంది, అల్మిషన్ పెలికన్ ఉంది. ఇట్ లుక్స్ లైక్ లెసర్ ఫ్లెమింగోస్. ఇది ఏరియా. కార్ పార్కింగ్ ఇక్కడ చేశారు జనాలు. ఇది ప్రాపర్టీ. ఇది ఎంట్రన్స్. హోటల్ మొత్తం మీద మేమే ఉన్నాం, ఇంకా పోలీసు వాళ్ళు ఎవరు ఉన్నారు. ఇక్కడ తాబేలు ఉంది. ఎంట్రీ, రిసెప్షన్, ఇది వచ్చేసి కూడా చాలా పెద్దది. ఇంకే వచ్చి రూమ్, ఇంకే వచ్చి వాష్రూమ్, లైట్ వచ్చి రూము, వార్డ్రోబ్, వేరే ఉందండి కదా ఈ రూమ్. మా రూమ్ పరిస్థితిలో ఉంది. ఇక్కడికక్కడ కెమెరాస్ ఇక్కడ పెట్టుకున్నాం, ఛార్జింగ్. నా కెమెరా అక్కడ ఉంది. బాత్రూమ్ ఓపెన్ ఉందండి వెరైటీగా. వచ్చి వాష్రూమ్ కూడా వచ్చి కూడా ఇక్కడ మంచి నీట్గా ఉంది, విశాలంగా.
సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ సెషన్ మధ్యాహ్నం 3 o'clockకి, ఆల్మోస్ట్ 2 అయింది టైం. సో 1 hour రెస్ట్ తీసుకుని సెకండ్ సెషన్లో కలుద్దాం.